ఓన్లీ బ్లాక్ కలర్స్ అని ఎక్కువగా ఈ కలర్స్ హైలైట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకే స్పీచ్గా డిస్కనేస్తాము. స్పీచ్లో కూడా మేము స్టోన్ మట్టి యూజ్ చేస్తాం. చాలా చిన్న చిన్న బాక్స్, తర్వాత దాంట్లో స్టోన్స్. ఈ పైన బాక్స్ చేయడానికి కూడా చాలా టైం అక్కర్లేదు. వీరురా రొమాంటిక్ గా రాయి. మళ్ళీ నువ్వు శ్రీరామ మీద రాసేస్తావు. తెలుసా మార్కెట్ కూడా తీసుకున్నావు. ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్ కూడా అడిగిస్తున్నావు కదా. రాజకీయ ఒకసారి చూపించరా. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. वासिष्ठ मैत्री प्रवरामित वासिष्ठ गोत्रोत्सवस्य रामानुज शर्माणां अहं गो अట్లాగే నన్నుకోండి. ఆవు దూడకి బాధ్యత మనోడు దూడ ఏమి కావాలి ఇదంతా? నందినికి బాబు. నందినికా? ఎవరి మనవాడు? నేనే మావయ్యా. ఏమిటా లవ్ లెటర్? అది పేరెంట్స్కి ఇచ్చి వయసుతో మాట్లాడటం సంస్కారం కాదు. లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వడమే ఉంది. వచ్చాడమ్మా నీకు సరే అని చెప్పి నందికి ఇవ్వండి. నేను చేసింది తప్పైతే ఇవ్వాలండి. తప్పకుండా నందిని తగ్గిస్తాం. నిన్ను మీ అమ్మ నాన్న మర్యాద సంస్కారం అన్ని ఉండబడేది. మీ వంటి వాళ్ళు మా అల్లి అవ్వడానికి మేము ప్రశ్న చేసుకోవడానికి పంపినవారు శ్రీ రామానుజం బ్రాకెట్ లో రామ్. ప్రేమ శ్రీరాములకే చిన్నపము. ఏమైనా ఒకే పుట్టులో పడి మీ మనసులో ప్రేమకు ఇస్తానని హాయిగా ఉందని ఆశిస్తున్నాను. అందులో రామవనవుడు మీరు సంపాదించడానికే ఈ విన్నపం. దీంట్లో నా చదువు అర్హతలు ఈతను ఈతర వివరములతో కూడిన కరికరం పెట్టేను కూడా చేశాను. నీవు నన్ను స్వీకరించే పక్షంలో నీకు తగిన అనాథునిగా ఉంటూ నా ఊపిరి ఉన్నంత వరకు నీవు కాపాడుటకు అహర్నిశలు పాటుపడదని ప్రమాణం చేస్తున్నాను. కరికరం ఇదే.
పీల్చినప్పుడు 44 ఇస్తూ శ్వాస కుదిరినప్పుడు 40 ఇచ్చేస్తూ ముఖ్య గమనిక ఆదాయం అవసరాల మేరకు లభిస్తుంది. వాయిదా పద్ధతుల్లో ఎల్సీ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ కొని ఉంచాను. మేము నివసించే గృహం నా స్వగృహం. నిత్యం శ్రీకాళహస్తి చిత్తంలో ఆచరిస్తాను. 3 సార్లు పడుకుంటాను. లైఫ్ బాయ్ లోపలే యూజ్ చేస్తాను. పార్కు డైలీ 40 నిమిషాలు నడుస్తూ సునామీ నిన్ను తీసుకోలే. సారీ నందిని, ఈ జన్మలో వచ్చి ఫుడ్ జగదాంబ సెంటర్ సూపర్ మార్కెట్ లో గుమాస్ టౌన్ అని అప్లై చేసినట్టు రాలేదు. ఏదో మహాకావ్యం రాసిన వాడికి మళ్ళీ 50 ఫీట్ వాడు తిరిగితే ఎలా నడుస్తున్నాడు? అక్కడికి అక్కడనే ఉంటాడు. అసలు నాన్న వస్తున్నాడు, చేతులు వెళ్ళాలి. ఈ కలిసి ఎలా బయటకెళ్ళాలో అర్థం అవట్లేదు. ఏం చేస్తున్నాడో ఏమిటో. మీ నాన్నగంత తీసుకోకపోయినా మా నాన్న ఉందిరా బాబు. బాబు చేయలేం కదా. నేను మీ ప్రాపేలు నాకు వారం నుంచి ఉంటే కుదరలేదు. నీ జీవితం వల్ల కూర్చుంటాను. ఇంకేం చెప్పారు?